మంచా నాగమల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఏఐ అంటే మైండ్కి డేటాకి మైండ్ని అప్లై చేయడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ముందేమో మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికార ప్రతినిధులేమో డిబేట్స్లో, అలాగే మీడియా ముందు పార్టీ నాయకులు, అలాగే మీ మాజీ మంత్రి కూడా బయటకు వచ్చి అదొక గోడౌన్ అని చెప్పేసి చర్చా వేదికలు పెట్టడం. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మంచిదే మేము ఆహ్వానిస్తున్నాం, అది నేనే తీసుకొచ్చాను, ఆ క్రెడిట్ నాకు ఇవ్వట్లేదు, అదాని పేరు కూడా ఎత్తలేకపోతున్నాడు అని చెప్పేసి చెప్పడం. ఏంటి అసలు ఈ ఎపిసోడ్ అంతా ఏంటి, క్లారిటీ ఉందా? సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, మాట్లాడండి. యా. సో మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. అండ్ మీరు చెప్పినట్టుగానే మేము గాని మా అధికార ప్రతినిధులు గాని ఎక్కడా గూగుల్ డేటా సెంటర్ ని మేము విభేదించింది ఎప్పుడూ లేదు. అండ్ వచ్చినటువంటి పెట్టుబడులని మేము విభేదించట్లేదు. ఆ పెట్టుబడులు మీరు ఇచ్చే తీరు ఏది 99 పైసలకి ఎకరాలు అప్పు చెప్తున్నారు చూసారు, దాన్ని మేము ఖండించాం. వచ్చే కంపెనీలను మేము విభేదించలేదు. ఏదో ఉల్ఫానో కంపెనీస్ అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినటువంటి తీసుకొని వచ్చినటువంటి వాటిని మేము విభేదించాం. ఎందుకంటే దానికి ఒక టర్న్ ఓవర్ ఉండాలి, దానికి ఒక సంబంధించిన ఎప్పుడు ఆ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఇందాక రాజకీయ విశ్లేషకులు అన్నట్టుగా ఒక మాట చెప్తాను సార్. అరే మరి మేము తెచ్చినప్పుడు అదానీ సెంటర్ కుంభకోణం, అదానీ సెంటర్ కి అప్ప చెప్పారు, అదానీ సెంటర్ ఇట్లా, అదానీ సెంటర్ అట్లా అని మాట్లాడారు కదా. ఇప్పుడు మనం ఇప్పుడు రాయపాటి అన్న గారు అన్నట్టు కూడా మన నీతి మాటలు ఇప్పుడు చెప్తున్నాం. మరి అప్పుడు ఏమైంది? ఇప్పుడు డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఆయన కూడా మేము తెచ్చిన దానిటికి కొనసాగింపే ఇది గూగుల్ డేటా సెంటర్ అనేది. దాంట్లో మీరు అదానీ పేరు తీసేశారు, ఇది వాస్తవం. ఈవెన్ ఇప్పటికీ కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే అదానీ డేటా సెంటర్ అని సెర్చ్ చేస్తే కూడా ఫౌండేషన్ ఏంటిది, ఫస్ట్ ఎంఓయూ ఎప్పుడు జరిగింది, దాని కంటిన్యూషన్ ఎంఓయూ ఎప్పుడు జరుగుతుంది అనేది ఉంటది. కావాలంటే సెర్చ్ చేయండి. ఇవాళ అది మీ కూటమిలో ఉన్నటువంటి విష్ణు కుమార్ రాజు గారే బయటకు వచ్చి ఏం చెప్పారు అని అంటే, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఇది డేటాని కూడగట్టేటువంటి ఒక డేటా సెంటర్, దానికి ఉద్యోగ అవకాశాలు రావు. మీరు అన్నట్టుగా 1,80,000 2 లక్షలు ఉద్యోగాలు రావు. ఇది మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇవాళ మేము గూగుల్ డేటా సెంటర్ ని మేమేం విభజించట్లేదు. దానితో పాటు ఆ రోజు మేము మా హయాంలో చేసినటువంటి స్కిల్ యూనివర్సిటీ గానీ, ఐటీ డెవలప్మెంట్ సెంటర్ గానీ, ఐటీ బిజినెస్ పార్క్ గానీ, రీక్రియేషన్ సెంటర్స్ తో పాటు 25,000 ఉద్యోగాలు ఆ రోజు మేము చేస్తున్నటువంటి ఎంఓఏలు, అవి ఎంఓఏలు కాదు ఇప్పుడు మీరు చేసినవి ఎంఓఏలు అని మనం మాట్లాడినప్పుడేమో ప్రతిపక్ష మాటలు మాట్లాడి పక్క వాళ్ళు మాట్లాడినప్పుడు కాదు అని అంటే అది తప్పు అని అంటున్నాం. ఈవెన్ దో సింగపూర్ నుంచి వైజాగ్ కి 3,900 కిలోమీటర్ల దూరాన సబ్సీ కేబుల్ ప్రక్రియ జరిగింది. అది ఎవరి హయాంలో జరిగింది? మా హయాంలో జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నారే పొగడు చేయలేదంటే మరి మీరు ఒప్పుకోండి, ఇది జరిగింది కదా, ఇవి వచ్చినాయి కదా, ఇవి వాస్తవం కదా. అదానీ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో తీసుకొని రావడం వాస్తవమే కదా, భూమి పూజ చేయడం వాస్తవమే కదా, సింగపూర్ కి లెటర్ రాయడం గవర్నమెంట్ కి వాస్తవమే కదా, అక్కడ నుంచి 3,900 కిలోమీటర్లు సబ్సీ కేబుల్ రావడం వాస్తవమే కదా. ఇవన్నీ వాస్తవాలు కదా. ఇవన్నీ మేము ఏమనుకుంటున్నాము? ఆ రోజు మీరు అంటే ఒక్క నిమిషం, ఆ రోజు మీరు మాట్లాడారు కదా, మరి ఆ రోజు మాట్లాడిన మాటకి ఇవాళ మీరు ఒప్పుకునే మనస్తత్వం మీ దగ్గర ఉందా? ఇన్ని మాటలు చెప్తున్నారు జగన్ గారు. అంటే నాగమల్లేశ్వర్ గారు మీరు ఒక మాట అన్నారు, అంటే ఒక చిన్న క్లారిటీ లేదు మేడం, నాకు ఒక చిన్న క్లారిటీ. నాగమల్లేశ్వర్ గారు ఒక చిన్న క్లారిటీ కావాలి నాకు. మీరు ఏమంటున్నారంటే మేము అదానీకి సంబంధించినటువంటి మేడం ఒక్క నిమిషం మేడం, లేదు మేడం వినండి మేడం. అదానీ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే 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 కొన్ని అనుమానాలు ఉన్నాయి మేడం, అందుకని అనుమానాలు కదా, అందుకని అడగాలి తప్పదు. ఇంకా అనుమానాలు ఉన్నప్పుడు అంటే మీరు మాట్లాడే కాదు అంటే జగన్
ఇక్కడైతే అనుమానాలు వస్తాయి. ఓకే, అంటే మీరు మాట్లాడితే అనుమానాస్పదంగా ఉంది, అది మీరు మాటల్లోనే అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ మాటలు అనుమానాలు ఉంటే అడుగుండేవాడిని. ఓకే, ఒక నిమిషం. ఓకే ఓకే, నాగమల్లేశ్వరి గారు పర్లేదు కదా, తప్పకుండా చెప్పాలి మీరు. ఓకే, జియో నెంబర్ 4/2018 జనవరి 31వ తేదీన జియో నెంబర్ 4ని డేటా సెంటర్లు పెట్టాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020 తీసుకొచ్చింది. ఇక్కడ 2018లో అంటే ఇక్కడ ఒక క్లౌడ్ హబ్ పాలసీ ఏర్పాటు చేయాలి అనేది తీసుకొచ్చింది టీడీపీ హయాంలో. తర్వాత జియో నెంబర్ 9 ఇచ్చారు. ఎప్పుడంటే ఫిబ్రవరి 12, 2019లో ఇచ్చారు. అది కూడా టీడీపీ హయాంలో ఇచ్చారు. ఏంటి అంటే అందులో భీమిలి దగ్గర 89 ఎకరాలు, నక్కపల్లి దగ్గర 300 ఎకరాలు, చోడవరం దగ్గర 100 ఎకరాలు ఇస్తూ దీనికి అవసరమైనటువంటి డేటా సెంటరు, అలాగే అక్కడ ఒక ఐటీ పార్కును డెవలప్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎంఓయూ చేసుకున్నారు. ఎవరితోటి? అదానీతోటి. దానికి కొనసాగింపుగా 2020 నవంబర్ 23వ తేదీన జియో నెంబర్ 5 ఇచ్చారు. దాంట్లో మీరు చూస్తే చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్లౌడ్ హబ్ పాలసీ 2018-2020 మధ్యలో తీసుకున్న ఆ పాలసీ ప్రకారం మధుర వాళ్ళ ఒక 257 ఎకరాలు, అలాగే ఇంకొక సర్వే నెంబర్లో 130 ఎకరాలు ఇచ్చి ఈ అదానీ సెంటర్కి, డేటా సెంటర్కి ఇస్తున్నామని చెప్పేసి మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జీవో అది. దానికి 2023 మే 3న మీరు చెప్పినట్టు భూమి పూజ జరిగింది. అంటే 2020లో జీవో ఇచ్చారు, 2023లో భూమి పూజ జరిగింది. మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలో చూడాలంటే విత్తనం వేసింది ఎవరు, ప్రధాన విత్తనం వేసింది ఎవరు అంటే దీన్ని అంగీకరించే అవకాశం ఏమైనా ఉందా మీ పార్టీకి? ఇప్పుడు మీరు అయిపోయిందా? నాకు అడ్డు రాకపోతే నేను ఆన్సర్ ఇస్తానండి. సో ఒకటి క్లారిటీ ఏంటంటే 2020లో జరిగినటువంటి ఎంఓయూని కూడా చదివినందుకు ధన్యవాదములు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే భూమి పూజ అయిందని చెప్పినందుకు కూడా ధన్యవాదములు. ఇప్పుడు మనం అబద్ధాలు చెప్పం మేడం, ఓన్లీ నిజాలే. అది నిజమే, నిజమే. ఇప్పుడు మీరు చెప్పింది నిజమే, నేను చెప్పాను. మీరు చెప్పిన నిజమే, నేను ఇప్పుడు చెప్పాను. నేనేం కొత్తగా సృష్టించి ఏం చెప్పలేదు కదా. సో ఇవాళ మీరు తీసుకొని వచ్చారని అన్నది వాస్తవాన్ని మీరు చదివారు కాబట్టి నేను అదే చెప్తున్నాను. వేరేదేం చెప్పడానికి లైవ్ లో అందరు వింటున్నారు కదా. సో నేనేమంటున్నాను అంటే మనం తీసుకొచ్చాము, ఇప్పుడు దావోస్ కెళ్ళి మేమే 1,000 కోట్లు తీసుకొచ్చాము అని చెప్తున్నారు, సింగపూర్ వెళ్ళి 1,000 కోట్లు తీసుకొని వచ్చారు. దాన్ని ఆచరణలో పెట్టాలి కదా అంటున్నా. ఆచరణలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. మనం ఎక్కడో చేసేసుకున్నాము, దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్ అని అంటే ఇవాళ మరి ఈ క్రెడిబిలిటీ ఏమైపోయింది? ఆ రోజు అదానీ గారు వస్తే దొంగలించుకొని పోతారు, కుంభకోణాలు అయిపోతుందన్న అంటే మీరు గవర్నమెంట్ లో లేకపోతే అదానీ ఏమో కుంభకోణం చేసేటువంటి వ్యక్తి, వైజాగ్ నష్టపోతుంది, వైజాగ్ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీరు ఉన్నప్పుడేమో అదానీ మంచోడు, అదానీ హద్దుకుంటారు, అదానీ దగ్గరగా తీసుకుంటారు. సార్ ఎందుకు సార్ ఈ గేమ్స్? ఉన్నట్టు మేము చెప్తున్నటువంటి చాలా చాలా క్లియర్ పాయింట్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్తున్నాము అని అంటే, మేము గూగుల్ డేటా సెంటర్ ని మేము గాని మా అధికార ప్రతినిధులు గాని ఎవ్వరు ఒక్క మాట కూడా తప్పు మాట లేదు. మీరు 1,80,000 ఉద్యోగాలు తీసుకొస్తున్నామని మీరు చెప్పినప్పుడు అది తప్పు. ఈవెన్ మీరు తీసుకొని వస్తుంది 200 ఉద్యోగాలు మాత్రమే అని చెప్పేసి మేము చాలా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మా హయాంలో మేము తీసుకొని వచ్చినటువంటి బిజినెస్ పార్కులు కానీ, రీసెంటర్లు కానీ, ఐటీ పార్కులు కానీ, తర్వాత ఐటీ హబ్ కి సంబంధించినటువంటి డేటా లెక్కలు మేము వాళ్ళకు అప్లికేషన్ పెట్టాం. 25,000 ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి. అది ఇప్పుడు చాలా మంది మాట్లాడారు పెద్దలందరూ. ఇప్పుడు ఒక కంపెనీ వస్తుందనంటే ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఉద్యోగ అవకాశాలు రాకుండా 200 ఇచ్చేసి మేము ఇన్ని కోట్లు తీసుకొస్తాం అని అంటే అది ఏ విధంగా చెల్లుబాటు అవుతుందండి? ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? ఓకే మేడం, మీరు చెప్పింది 100%. మీరు చెప్పిన వర్షన్ ఓకే. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రావట్లా. క్రెడిట్ లాక్కోవడానికి నేను చెప్పిన మీరు ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ లేను. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి చెప్పే సమాధానానికి నేను లేను. నిజమా కాదు అంగీకరించండి మేడం, అట్లీస్ట్ అది నిజం అబద్ధం చెప్పండి. 2023లో అదానీ డేటా సెంటర్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా లేదా? సే ఎస్ ఆర్ నో. 2019 ఫిబ్రవరి 14 శంకుస్థాపన చేశాడా లేదా చంద్రబాబు? క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. చేశాడు మేడం, అదే చెప్పింది అదే కదా.
అరే మీకు అర్థం కాదా మేడం? నాగమల్లేశ్వరి గారు, నాగమల్లేశ్వరి గారు మీకు అర్థమవుతుందా? నాగమల్లేశ్వరి గారు ఇక్కడ హలో హలో మేడం, మేడం ఇక్కడ అరిచినంత మాత్రమే కాదు. హలో మేడం, మేడం మీకంటే ముందే నేను చెప్పా. ఒక్క నిమిషం నాగమల్లేశ్వరి గారు మీకంటే ముందే నేను చెప్పా. నేను చెప్పినప్పుడు మీరేమన్నారు? అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు, మేము తీసుకొచ్చామని చెప్పినందుకు ధన్యవాదాలు అన్నారు. మళ్ళీ అదే క్వశ్చన్ నాకేస్తే ఎలాగా? ఇప్పుడు నేను చెప్పాను కదా, మీకంటే ముందే 2023 మే 3వ తేదీన శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి చేశాడు అని నేను చాలా క్లియర్ గా చెప్పా. చెప్పిన తర్వాతే మీరు నన్ను అభినందించారు కూడా. మళ్ళీ మీరు అదే క్వశ్చన్ చేస్తే ఎలాగా? ఓకే 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 మేడం, ఓకే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం మేడం అంటే నన్ను ఏదేదో అడుగుతారు మీరు. ఒక నిమిషం ఆగండి. ఓకే 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 సాటిస్ఫై చేయడం కాదు మేడం, మీరు చెప్పు కాదు. ఇక్కడ వాస్తవాలు మాట్లాడాలా? ఇక్కడ ఎవరి సాటిస్ఫాక్షన్ ఎవరు చేయాల్సిన అవసరం లేదండి. వాస్తవాలు మాట్లాడాలి. ఇక్కడ జీవాలు కనిపిస్తాయి, జీవాలు చూపిస్తాయి మేడం, ప్రతిదానికి జీవాలు చూపిస్తాయి మేడం. ఓకేనా? సరే వెయిట్ చేయండి. ఓకే ఒక్క నిమిషం మీతో నాకు ఎందుకులే కానీ కూడా ఒక్క నిమిషం. నాకు ఎక్స్పెక్టేషన్ అవసరం ఏంటండి? కాదండి కాదు, నాకేం ఎక్స్పెక్టేషన్ అండి? నిజాలు ఒప్పుకోండి, ఇప్పటికే నిజాలు ఒప్పుకోండి అంటున్నా నేను. అట్లీస్ట్ నిజాలు ఒప్పుకోండి అంటున్నా, అట్లీస్ట్ నిజాలు ఒప్పుకోండి. అవును కరెక్టే 2019లో ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేస్తాడని ఒప్పుకోండి మేడం. ఒక్క నిమిషం. ఓకే 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 ఆగండి మీకు నాకు కూడా ఓకే ఓకే మీతో డిస్కస్ చేయడానికి కాదు, డిబేట్ లో కూర్చుంది ప్యానెల్ లో ఉన్న వాళ్ళతో డిబేట్ నేను కూడా మీకు సవాల్ చెప్పడానికి కాదు, నేను చేయడానికి కూడా. వెయిట్ చేయండి. సరే ఆగండి మేడం, ఆగండి. టైం వేస్ట్ అయింది, ఆగండి. చాలా టైం వేస్ట్ అయింది, ఆగండి ప్లీజ్. ఓకే ఓకే ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఓకే మీరు ఆన్సర్లు చెప్ప